హాయ్ హలో వెల్కమ్ టు కళా కుటీర్. కిడ్స్ రెడీమేడ్ డ్రెస్సులకి, హెయిర్ యాక్సెసరీస్కి ఇలాంటి బ్యాండ్స్ బటన్స్ చాలా వస్తాయండి. మనం యూజ్ చేయకుండా త్రో చేసేస్తాం. కానీ నేను అలాగ కొన్ని ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి ఉంచానన్నమాట వాటిని యూజ్ చేయడానికి. అయితే ఇవాళ అలాంటి ఫ్లవర్స్తో మనం సింపుల్గా హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందు ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటికి థ్రెడ్ అంతా బయటకు వచ్చేసి ఫినిషింగ్ సరిగ్గా లేదనమాట. మనం ఒక లైటరు, చిన్న సిజర్ యూజ్ చేసి ముందు వాటిని ట్రిమ్ చేసి ఆ లైటర్ యూజ్ చేసేసి నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చేయాలన్నమాట. లైటర్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, పేషెన్స్గా చేస్తేనే మనకి ఇలాంటి క్రాఫ్ట్ ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. అలాగే అట్లాగా నీట్గా రావటం వల్ల మళ్ళీ తయారు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇది చూసారా, ఈ పింక్ ఫ్లవర్ ఇంతకుముందు యూజ్ చేసినప్పుడు ఆ గమ్ ఉంటుంది కదండి, ఆ గమ్ అంతా తీసేసి దీన్ని నేను చిన్న ఫ్లవర్ లాగా చుట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆ బ్యాండ్ మీద కూడా అరేంజ్ చేయడానికి మనం వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చూసి నేను ఇట్లాగా వీడియోలో చూసినట్టుగా గమ్ పెట్టి అంటించేసి మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు యూజ్ చేసే క్లిప్ ఉంటుంది కదండి, అది పెట్టేసి నేను 2 మినిట్స్ పక్కన పెట్టానంటే అది సెట్ అవుతుంది అనమాట. ఇట్లాగా సెట్ చేశాను. తర్వాత ఈ పింక్ ఫ్లవర్ని కూడా ఉంది కదండి, ఈ పింక్ ఫ్లవర్ని కూడా అలాగే గమ్ తీసేసి అట్లాగా చుట్టేసి దీన్ని కూడా గమ్ యూజ్ చేసేసి సెక్యూర్ చేశాను. తర్వాత ఈ ఈ బ్యాండ్కి నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. మల్టీ కలర్ అవుతే బాగుంటుంది అనిపించింది. మీరు సింగిల్ కలర్ అని యూజ్ చేయొచ్చు, మీ క్రియేటివిటీ మీది. మన ఐడియాస్ ఎలాగైనా యూజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు నేను ఇట్లాగా సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇది కొంచెం స్లోగా చేయండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇలాగా బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసిన ఐడియా ఉంటే మాత్రం అది ఫాస్ట్గా అవుతుంది. ఒక 2 మినిట్స్ పడుతుందండి అంతే. ఇట్లా చుట్టేసుకోండి. మనం ఎలాంటి ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి ఉంచుకున్నాం అంటే ఇవే కాదు, బటన్స్ వస్తాయి, హ్యాంగింగ్స్ వస్తాయి అన్న వాటన్నిటిని మనం కలెక్ట్ చేసి ఉంచుకుంటే వాటిని బట్టలకి, వేరే వేరే ఇలాంటి క్రాఫ్ట్కి యూజ్ చేయొచ్చు. ఇలా చుట్టేసుకోండి. టైం పట్టినా పర్వాలేదు, స్లో అండ్ స్టడీగా చేస్తేనే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత ఈ ఫ్లవర్స్ని కొంచెం హైలైట్ చేయడానికి నేను ఇట్లా నా దగ్గర ఉన్న వైట్ పెరల్స్ని అంటించానమాట. మీ దగ్గర స్టోన్స్ కానీ ఇంకా ఏమన్నా ఉంటే బటన్స్ కూడా యూజ్ చేయొచ్చండి, మన క్రియేటివిటీ. అట్లాగా నేను అట్లాగా వైట్ పెరల్స్ యూజ్ చేశాను. ఇట్లా ఎల్లో కలర్ ఫ్లవర్కి అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ అంటించాను. మీరు కూడా వైట్ పెరల్స్ని అట్లాగా అంటించండి. తర్వాతే ఈ పింక్ ఫ్లవర్కి కూడా అట్లాగే వైట్వి పెరల్స్ అంటించానండి. షార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ షార్ట్ చేయడానికి ఇది కొంచెం క్లారిటీగా చెప్పాలంటే షార్ట్ చేయడానికి అవ్వదని నేను ఇట్లాగా వీడియో తీశాను. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేయాలంటే ఆ బ్యాండ్ మీద మనకి ఇట్లాగా క్లాత్ ఈ షేప్లో కట్ చేసుకోండి. 2 కట్ చేసుకొని ఒకదాని మీదేమో ఈ ఫ్లవర్స్ అరేంజ్ చేసి అంటించేసేయండి. ఇది అంటించేసండి. ఈ గమ్ము త్వరగానే అంటుకుపోతుందండి. కొంచెం ఇది టైం పట్టినా కూడా, ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా టైం పట్టినా కూడా మీరు ఇట్లాగా కొంచెం కేర్ఫుల్గా అంటించండి. తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా బ్యాండ్కి కింద వైపున మనం అంటించాలన్నమాట. అంటించేసి దాని మీద మనం ఫ్లవర్ అరేంజ్ చేసిన క్లాత్ని అంటించేస్తామన్నమాట. అప్పుడు కింద నుంచి మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, నేను ఇది ఫ్లవర్ అరేంజ్ చేసిన క్లాత్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు ఆ బ్యాండ్ మీద అంటించుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చేయండి. అదిగోండి చూసారు కదా, అలాగా. ఇది చాలా సింపుల్ అండి, కానీ బాగుంటుంది. మన యూజ్ చేయని ఫ్లవర్స్తో ఇట్లా బ్యాండ్ తయారు చేసుకోవచ్చు. చూసారా, బాగా వచ్చింది కదా. ఇది చూడండి, మా పాపకు పెట్టాను, చాలా బాగుంది, తను కూడా లైక్ చేసింది. మీకు ఇలా ఈ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
అలాగే మీకు కానీ ఈ బ్యాండ్ నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. నాకు అది ఇంకో వీడియో చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, మనం వర్క్ చేసి క్లాత్ మీద వర్క్ చేసి ఆ వర్క్ చేసిన దాంతో, ఆ డిజైన్ చేసిన దాంతో బ్యాంగిల్స్ తయారు చేసుకోవటం అవి చూపిస్తున్నారు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.